వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది. బట్ కాకపోతే మన ఇండియాకు ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే మాత్రం ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. బిజినెస్ అప్డేట్స్ బ్యాంక్స్ 3 బ్యాంక్స్ యొక్క బిజినెస్ అప్డేట్స్ ఆల్రెడీ యెస్టర్డే మనం వీక్లీ అనాలిసిస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అంటే మళ్ళీ మొత్తం చెప్పను. బట్ జస్ట్ నార్మల్ వేలో రివైజ్ చేస్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటనే దాని గురించి కూడా చెప్తాను. క్రూడ్ ఆయిల్ ప్రెజెంట్ రైట్ నౌ న్యూట్రల్‌గా ఉంది. యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే హాలిడే. సో, దానివల్ల మన గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్ చాలా తక్కువ ఉంటది. ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని ఈరోజు అనాలిసిస్ మనం క్లోజ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మన టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఐ మీన్ హాలిడే. సో, దానివల్ల గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి మనకి పెద్దగా అప్డేట్స్ అయితే మాత్రం ఏమీ లేవు. సో, ఒకసారి చూపిస్తాను నేను మీకు. యూఎస్ మార్కెట్స్ ఇక్కడ మీరు చూడండి. 3 జులై మనకి క్లోజ్ అయినట్టు కనపడుతుంది కదా! బికాజ్ ఫ్రైడే హాలిడే ఉండడం వల్ల. అయితే ఫ్రైడే 3 జులైనే కదా అని మీరు అనొచ్చు. 3 జులై ఫ్రైడే కాదండి. బేసిక్‌గా ముందు రోజు. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద యూరోపియన్ మార్కెట్స్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి క్లోజ్ అయినట్టు కనపడుతుంది. సో, ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్‌లో జపాన్ మార్కెట్ 0.65% నెగెటివ్. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఓన్లీ జపాన్ మార్కెట్స్ నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్‌గానే ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఓన్లీ ఏషియన్ మార్కెట్సే మనకి ఇప్పుడు రైట్ నౌ కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూద్దాం. అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయని. నాస్డాక్ ఫ్యూచర్స్ 215 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 24,322. సో, ఓవరాల్‌గా నార్మల్‌గా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ మనకి 24,350 దగ్గర క్లోజ్ అయింది ఫ్యూచర్స్‌లో. ఇప్పుడు రైట్ నౌ 320 అని అంటే అప్రాక్సిమేట్‌లీ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతున్నట్టు దాని అర్థం. అండ్ ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే 95.33 దగ్గర ఉంది. రూపీస్ కొంచెం మళ్ళీ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ చూద్దాం. ఒక్కరోజు, 2 రోజులు ఉన్న వాలటాలిటీని మనం డిసైడ్ అవ్వలేం కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. కమోడిటీస్‌లోకి వెళ్ళి నేను క్రూడ్ ఆయిల్‌ని చూస్తే బ్రెంట్ ఆయిల్ 72.32 ఉంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 69.10 ఉంది. విచ్ ఈస్ అన్ పాజిటివ్. మరి గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది? దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అవుతుందని అర్థమైపోయింది. నౌ ఉన్న అప్డేట్స్ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. అండ్ న్యూస్ అప్డేట్స్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి కటార్ వాళ్ళు మ్యారిటైమ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా రెజ్యూమ్ చేయడం జరిగింది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. కటార్ దగ్గర నుంచి మ్యారిటైమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెజ్యూమ్ అవ్వడం. ఓకే. దీనివల్ల కంప్లీట్‌గా వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సెయిలింగ్, ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నౌ వచ్చేసరికి అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇది ఒక పక్క పాజిటివ్‌గా తీసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి యూఎస్, ఇరాన్ రిలేటెడ్‌గా సాటర్డే టు సండే ఈ 2 డేస్‌లో ఏం జరిగిందంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎక్స్‌పైర్ అయిపోయారు కదా! అతని అంత్యక్రియలు జరిగినాయి. దానికి హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. ట్రంప్ వాళ్ళందరి మీద నెగెటివ్ కామెంట్స్ చేశారంటే నిన్న నేను వే టు న్యూస్‌లో చూశాను. ట్రంప్ చేసిన స్టేట్మెంట్‌లో ఒకటి కొంచెం అగ్రెసివ్ టోన్‌లో చేశాడు. తను ఏం చేశాడంటే, సో ఇంతమంది జనం ఉన్నారు. సింగిల్ మిసైల్ వేస్తే మొత్తం ఇరాన్ ధ్వంసం అయిపోతది. లీడర్స్ అందరూ అక్కడే ఉన్నారు. మిలిటరీ పీపుల్ అందరూ అక్కడే ఉన్నారు. ఒక్క సింగిల్ మిసైల్ చాలు. అందరూ ఓ దగ్గరికే చేరుకున్నారు. కానీ నేను అలా చేయను. ఇద్దరి మధ్య కూడా ఐ మీన్ పీస్ డీల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా అన్నాడు. అంటే ఇలాంటి అగ్రెసివ్ టోన్స్ పెట్టడంతో మాట్లాడడంతోటి అటువైపు ఉన్న టీమ్‌ని అంటే అటువైపు ఎవరైతే ఇరాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం ఎక్కువగా అంటే కొంచెం దీన్నొచ్చేసరికి ఆహ్, ఆపోజిట్ పర్సన్‌ని కొంచెం ఐ మీన్ మళ్ళీ యుద్ధానికి పిలవడమో, లేకపోతే ఆళ్ళకి కోపం తీసుకురావడమో, లేకపోతే వాళ్ళు అగ్రెసివ్ టోన్‌లో తిరిగి రిప్లై ఇచ్చే విధంగా మాట్లాడడం ఇవన్నీ అన్నమాట. బట్ కాకపోతే ఇంకో అప్డేట్ కూడా నేను చూసాను. జూన్ 11న ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇస్లామాబాద్ కదా! పాకిస్తాన్‌లోని ప్రెజెంట్ రైట్‌నో యూఎస్, ఇరాన్ వాళ్ళు జూన్ 11న ఫైనల్ డెసిషన్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఫైనల్ డెసిషన్ కోసం మీటింగ్ పెట్టుకోవాలని. అయితే వెన్యూ ఇంకా డిసైడ్ అవ్వలేదు. కరెంట్‌లీ సోషల్ మీడియాస్‌లో వస్తుంది. అంటే దీని ప్రకారంగా చూస్తే ఏమర్థమవుతుంది? ఇద్దరి మధ్య కూడా పాజిటివ్ డెవలప్‌మెంట్ కనపడుతుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కంటిన్యూ అవుతుంది. సో, అందువల్ల ఇప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ పరంగా అయితే మాత్రం కరెంట్‌లీ న్యూట్రల్ మొమెంటం చూస్తున్నాం. నిన్న ఒపెక్ కంట్రీస్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు కూడాను ప్రొడక్షన్‌ని పెంచుకోవాలని ఒక ఔట్‌కమ్‌కి అయితే మాత్రం వాళ్ళొచ్చారు. ప్రొడక్షన్ పెంచినేటప్పుడు ఆబ్వియస్‌లీ ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవుతాయనే రీజన్ తోటి ఐ మీన్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిలో కూడా
పాజిటివ్ మొమెంటం వస్తుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ మొమెంటం ఎందుకు వస్తుందని. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. వార్ రిలేటెడ్‌గా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆయిల్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ ఇంకోటేంటంటే నిన్న నాకు తెలిసి లాస్ట్ 3 డేస్ నుంచి ఉత్తరాంధ్రలో అయితే మాత్రం కంటిన్యూస్‌గా వర్షాలు పడుతున్నాయి. ఓకే. అండ్ ఈవెన్ తెలుగు స్టేట్స్ మెజారిటీ ఆఫ్ ద తెలుగు డిస్ట్రిక్ట్స్‌లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈవెన్ కొన్ని స్టేట్స్‌లోని ఇంతకు ముందు ఐఎండీ వాళ్ళు రిలీజ్ చేసిన మ్యాప్ ప్రకారంగా ఆ స్టేట్స్‌లో వర్షాలు పడవని చెప్పారు. ఇప్పుడు రైట్ నౌ ముంబై, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ప్రాబ్లమ్ వీళ్ళు ఫేస్ చేస్తున్నది అయితే మాత్రం డిఫికల్ట్‌గా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు వర్షాలు తొందరగా ఎర్లీగా పడ్డం. యాక్చువల్‌గా 2 వీక్స్ డిలే అవుతదని చెప్పారు. డిలే అవుతదని చెప్పిన 3 రోజుల నుంచే వర్షాలు పడడం మొదలైనాయి. ఈ మాన్సూన్ పరంగా ఏదైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందో దీనివల్ల ఫెర్టిలైజర్ స్టాక్స్‌కి పాజిటివ్, అగ్రికల్చర్ రిలేటెడ్‌గా పాజిటివ్, ఎఫ్ఎంసీజీకి పాజిటివ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతది అనుకునే ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోతాయి. సో దీనివల్ల ఇండియా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇండియా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవుతే ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో అగ్రెసివ్ టోన్ డెసిషన్స్ తీసుకోరు. ఇవన్నీ కూడా మార్కెట్స్‌కి ఒక పక్క పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఈ పాజిటివ్ అప్డేట్ వార్ పరంగా పాజిటివ్ అప్డేట్స్ క్రూడ్ ఆయిల్ పెద్దగా స్పైక్ అవ్వకుండా చేసినాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్‌ని కొంచెం బూస్టప్ చేసినాయి. ఓకే. ప్రతి సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచుతారన్న ఎక్స్‌పెక్టేషన్ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గిపోతది. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా అంత అగ్రెసివ్ టోన్‌లో మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు అంటే మాట్లాడరనే ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మొమెంటం అనేది ఇస్తుంది. ఇది అప్డేట్స్ అయితే. ఆన్ ద అదర్ సైడ్ ఇంపార్టెంట్ స్టాక్స్ అప్డేట్స్ పరంగా కూడా మనం చెక్ చేసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది ప్రుడెన్షియల్ యూకే బేస్డ్ వాళ్ళ ప్రమోటర్ కంపెనీ ఉంది ప్రుడెన్షియల్. ఈ ప్రుడెన్షియల్ వాళ్ళకి వీళ్ళిద్దరికీ చాలా డేస్ నుంచి అయితే మాత్రం చిన్న చిన్న ఇండైరెక్ట్ వార్ జరుగుతుంది. కోల్డ్ వార్. ఇప్పుడు రైట్ నౌ ఐసిఐసిఐ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళని ప్రమోటర్‌గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టర్‌గా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ దాంట్లో చూపిస్తున్నారు అఫీషియల్ రికార్డ్స్‌లోని. అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంటే ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్సెస్ మధ్యన ఏదో జరుగుతుంది. ఐసిఐసిఐ వేరు, ప్రుడెన్షియల్ వేరు. ప్రుడెన్షియల్ కార్పొరేట్ హోల్డింగ్స్ అనేది యూకే బేస్డ్ కంపెనీ. ఐసిఐసిఐ వాళ్ళు వాళ్ళతో టై అప్ అయ్యి ఇన్సూరెన్సెస్‌ని, ఏఎంసీస్‌ని మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రుడెన్షియల్స్‌ని ఒకప్పుడు ప్రమోటర్‌గా చూపించిన ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇన్వెస్టర్‌గా చూపిస్తున్నారు. మేబీ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా తీసుకుంటుందో మనకు తెలీదు. బట్ మేబీ చూద్దాం. ఒకవేళ గాని నెగెటివ్ సైడ్ తీసుకుంటే మాత్రం మేబీ ఇది డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్ ద అదర్ సైడ్ ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్ అన్నాను కదా! వాటి పరంగా మాట్లాడుకుంటే నిన్ననే ఆల్రెడీ నేను చెప్పిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నంబర్స్ అయితే కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. కోటక్ బ్యాంక్ నంబర్స్ కూడా పాజిటివ్. యాక్సిస్ బ్యాంక్ నంబర్స్ ఇంకా పాజిటివ్‌గా వచ్చినాయి. నాకు తెలిసి మూడింటిలో యాక్సిస్ బ్యాంక్ నంబర్స్ 2 పాజిటివ్. సో మరి మేబీ చూడాలి ఎలా రియాక్ట్ అవుతదనేది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ 3 యొక్క బిజినెస్ అప్డేట్స్ గాని ఈరోజు బ్యాంక్ నిఫ్టీని బూస్టప్ చేయగలిగితే కొంచెం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ మొమెంటం మనం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్‌వి మిక్స్డ్‌గా వచ్చినాయి. ఐడీబీఐ బ్యాంక్ అయితే మాత్రం సింగిల్ డిజిట్‌లో కాసా డిపాజిట్ గ్రో అయింది. టోటల్ డిపాజిట్ 10% మరీ అంత బిగ్ పాజిటివ్ కాదు. సమ్‌వాట్ పాజిటివ్‌గా అయితే మాత్రం రావడం మనం చూడగలిగాం. ఇండస్ ఇండియన్ బ్యాంక్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్‌గా వచ్చినట్టయితే కనపడుతున్నాయి. వేదాంత వాళ్ళ నంబర్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. బట్ చూడాలి వేదాంత నంబర్స్ ప్రకారంగా ఈరోజు ఎలా రియాక్ట్ అవుతదనేది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నంబర్స్ కూడాను 10 డిజిట్స్ 11% కాసా డిపాజిట్ 11% ఇట్లా వచ్చినాయి. సో బేసిక్‌గా 15 వస్తే పాజిటివ్. బట్ 15 వస్తే బెటర్. బట్ 11% ఏదైతే వచ్చిందో సమ్‌వాట్ ఇది కూడా బెటర్‌నే ఇంప్రూవ్‌మెంట్ రావడం 11%. బట్ కాకపోతే మోడరేట్ అనమాట. అంటే కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్ అనమాట. మరీ బిగ్ పాజిటివ్ వచ్చేంత నెంబర్ అయితే మాత్రం కాదు. ఇవి మేజర్‌గా ఉన్నవి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పాజిటివ్‌గానే వచ్చినాయి. వేదాంత ఐరన్ అండ్ స్టీలు గాని, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ గాని, సో సేమ్ టైమ్ వచ్చేసరికి వేదాంత అల్యూమినియం గాని నంబర్స్ పరంగా చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్‌లో ప్రొడక్షన్ తగ్గింది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ వేదాంత ఐరన్ అండ్ స్టీల్‌లో ప్రొడక్షన్ పెరిగింది సింగిల్ డిజిట్‌తో. వేదాంత అల్యూమినియంలో కూడాను ప్రొడక్షన్స్ పెరిగినాయి. అవి కూడా సింగిల్ డిజిట్‌లతోనే. మరి ఎలా రియాక్ట్ అవుతదనేది చూడాలి. ఆయిల్ అండ్ గ్యాస్ మేబీ కొంచెం నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. బట్ రీసెంట్‌గా వార్ సిట్యుయేషన్స్ వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్స్ తగ్గుతాయని ఎక్స్‌పెక్టేషన్స్ ముందే ఉంటే మేబీ అది కూడా నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. రీసెంట్ డేస్‌లో బాగా ర్యాలీ అయినాయి కాబట్టి కరెక్షన్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ఐఐ డేటా. ఎఫ్ఐఐ 1355 క్రోర్స్ మార్కెట్‌లో బై చేస్తే, డిఐ 1953 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేశారు.
ఆన్ ఫ్రైడే ఎఫ్ఐఐ అయితే మాత్రం పాజిటివ్గా టర్న్ అయినట్టు మనకైతే మాత్రం కనపడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్, ఇప్పటికీ ఎఫ్ఐఐ అయితే మాత్రం ఫ్యూచర్స్లో కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఆప్షన్స్లో అయితే మాత్రం పొజిషన్స్ని హెవీగా బిల్డ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో బిల్డ్ చేసిన పొజిషన్స్ని ఎప్పుడు కూడా మీరు కన్ఫర్మేషన్గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆప్షన్స్లోని అవి హెడ్జింగ్ పొజిషన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళు షార్ట్ చేసిన పొజిషన్స్ ఒకేసారి షార్ట్ కవరింగ్ చేయడానికైనా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివి చాలా ప్రాబబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎఫ్ఐఎస్ యొక్క పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నెగిటివ్గా బిల్డ్ చేసినవి, ఆప్షన్ సెట్ బిల్డ్ చేసినప్పుడు అంత ఫాస్ట్గా వీళ్ళు నెగిటివ్ సైడ్ ఉన్నారని బేరిష్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎఫ్ అండ్ ఓ డేటా అనాలిసిస్ చేసినప్పుడు ఎఫ్ఐఐలో ఎప్పుడు వాళ్ళు ఫ్యూచర్ సైడ్ బిల్డ్ చేస్తేనే మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ప్రొపరేటరీ ట్రేడర్స్ ఆప్షన్ సైడ్ బిల్డ్ చేస్తే చూడాలి. ఇక్కడ ఆప్షన్ సైడ్ ఇండెసిసివ్ ఉంది, ఇక్కడ ఫ్యూచర్ సైడ్ ఇండెసిసివే ఉంది. ఇండెసిసివ్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఫ్యూచర్స్ కన్నా ఆప్షన్స్ ఓవర్గా బిల్డ్ చేస్తునేటప్పుడు ఫ్యూచర్స్లో అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అది అనదర్ పాయింట్. సో కరెంట్లీ ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్ ప్రకారంగా ఎఫ్ఐఐ ప్రొపరేటరీ బిల్డ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే మేబీ షార్ట్ కవరింగ్ జరగడానికి కొంచెం ప్రాబబిలిటీస్ ఉండేటట్టు మనకైతే మాత్రం కనపడుతున్నాయి. నా మార్కెట్ పరంగా డిస్కస్ చేద్దాం, ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఒపీనియన్ 24,200 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈరోజు మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 1 అవర్ వెయిట్ చేయండి. ఫస్ట్ 1 అవర్ కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, ఎందుకంటే ఫ్రైడే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేసింది. 24,400 నుంచి 24,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. సో ఆ జోన్ దగ్గర నుంచి డైరెక్ట్ స్ట్రైట్ అవే ఓపెన్ అవ్వగానే ఈవెన్ 50 పాయింట్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళాయి, డైరెక్ట్ ఫాలో వచ్చేస్తుంది. కాబట్టి మేబీ ఇది క్రూషియల్ రెసిస్టెన్స్ అనుకుంటున్నా. 24,400 అనేది ఇప్పుడు రైట్ నౌ 400 to 500 అనేది ఇప్పుడు రైట్ నౌ డౌన్ సైడ్ ఒకవేళ రావడం స్టార్ట్ అయితే, ఎస్టర్డే అంటే ఫ్రైడే ఏదైతే కొంచెం ఫాలో అవుతూ వచ్చిందో సెకండ్ హాఫ్లో, ఆ ఫాల్ కంటిన్యూ అవ్వాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతా, కొంచెం అర్థమవుతుంది మీకు. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కరెంట్లీ 24,270 ఉంది. ఎనీథింగ్ ఫస్ట్ 1 అవర్ కానీ 270 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం 200 వరకు మనం ఫాల్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ 200కి వచ్చినా కూడా 200ని బ్రేక్ చేస్తేనే మార్కెట్లో మళ్ళీ సెల్లర్స్ ఇన్వాల్వ్ అయ్యారని అనుకోండి. 24,200 బ్రేక్ అవ్వకపోతే మాత్రం సెల్లర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి 24,250 అనేది మ్యాక్స్ పెయిన్ ఉంది. సో మ్యాక్స్ పెయిన్ 24,250 కాబట్టి ఆ మ్యాక్స్ పెయిన్ బట్టి మనం మేబీ ఓకే మ్యాక్స్ పెయిన్ బట్టి మేబీ 24,250 దగ్గరే కన్సాలిడేషన్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది నిఫ్టీ 50 పరంగా. బట్ ఇన్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా సేమ్ 77,500 బ్రేక్ అయితే మోర్ ఫాల్ చూస్తాం. ఒకవేళ కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ విచ్ ఇస్ 77,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 77,500 వరకు ఫస్ట్ ఫాల్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. ఒకవేళ ఇవి బ్రేక్ అవ్వకుండా పాజిటివ్ సైడ్ వెళ్తే మాత్రం ఫ్రైడే యొక్క హైకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 58,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, కరెంట్లీ దాని బిలోనే హోల్డ్ అవుతుంది. 58,000 సైకలాజికల్ నెంబర్ కూడా. నా ఒపీనియన్ ప్రకారంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం కరెంట్లీ 58,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ బిజినెస్ అప్డేట్స్ పరంగా మేబీ ఒకవేళ కానీ డెసిషన్కి వస్తే 58,000 బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మనం మూమెంటం చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఏవైతే కొంచెం పాజిటివ్ అప్డేట్స్ వచ్చినాయో అది మేబీ కొంచెం ట్రిగ్గర్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం 26,880 ఏదైతే ఉందో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఫిన్ నిఫ్టీ 26,880 లెవెల్ కానీ ఒకవేళ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ అయితే ఫస్ట్ 1 అవర్లో హయ్యర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. నాకు తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చిన పాజిటివ్ అప్డేట్స్, కోటక్ బ్యాంక్ వచ్చిన పాజిటివ్ అప్డేట్స్, యాక్సిస్ బ్యాంక్ వచ్చిన పాజిటివ్ అప్డేట్స్ బ్యాంక్ నిఫ్టీని బూస్ట్ చేయొచ్చు. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న నెగిటివ్ అప్డేట్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఎప్పుడు రైట్ నౌ ప్రమోటర్ని ఇన్వెస్టర్గా చూపించుకునేది ఏదైతే ఉందో అది మేబీ నెగిటివ్గా ట్రిగ్గర్ చేయడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే, ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ 63,500 స్లోగా బౌన్స్ అవుతుంది. ఈవెన్ ఎస్టర్డే లేట్ నైట్లోనే బిట్ కాయిన్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. మీకు గుర్తుందనుకుంటా, బిట్ కాయిన్లో 4 డేస్ బ్యాక్ నేను మాట్లాడాను. జూలై 2న 61,600 ఎప్పుడైతే 60,000 అబోవ్కి వెళ్ళిందో స్లోగా బిట్ కాయిన్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది. కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం మనం 65,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎనీథింగ్ బిట్ కాయిన్ ఇక్కడి నుంచి కానీ మూమెంటం ఇస్తూ 65,500 కూడా బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూస్తాం. సో వెయిట్ ఫర్ 65,500. సో ఒకవేళ 55,500ని హిట్ చేసి అక్కడే హోల్డ్ అవ్వగలిగితే ఫర్దర్గా 72,000 వరకు కూడా రీచ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది.
గోల్డ్ పరంగా అంటారా? గోల్డ్ మేబీ ఈరోజు 1% మొమెంటం పాజిటివ్ సైడ్ ఇవ్వచ్చు ఫ్యూచర్స్‌లో. బికాజ్ ఆయిల్ ప్రొడక్షన్‌ని మళ్ళీ పెంచుతామని ఏదైతే చెప్పారో దీనివల్ల ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి. ఇందాకలే నేను గోల్డ్ గురించి మాట్లాడినా. సో, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. సో, ఐ మీన్ ఏదైతే మాన్సూన్ డిలే అనుకున్నామో అది స్టార్ట్ అయినట్టే మనకు కనపడుతుంది. ఇంకోటి మాన్సూన్ డెఫిసిట్ కూడా చూడండి 45% నుంచి 28%కి మాన్సూన్ డెఫిసిట్ కూడా డ్రాప్ అయింది. అది పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఇచ్చిన మ్యాప్స్‌లో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే రెడ్ జోన్స్ అనేవి కొంచెం తగ్గినాయి. గ్రీన్ జోన్స్ పెరిగినాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ గ్రీన్ జోన్‌లోకి యాడ్ అయింది. అంటే కరెంట్‌లీ వచ్చేసరికి మాన్సూన్ సీజన్స్‌లో కొన్ని స్టేట్స్‌లో కవర్ అవుతున్నాయని మనకు అర్థమవుతుంది. సో, మేబీ ఇది కూడా కొంతవరకు గోల్డ్‌ని బూస్టప్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. గోల్డ్‌లోని మరీ బిగ్ పాజిటివ్ మొమెంటం అంటే 4350, 500, 600 అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎప్పుడుంటాయో తెలుసా? కేవలం ఇన్‌ఫ్లేషన్ డేటాస్ కొంచెం మనకి పానిక్ అవ్వకుండా ప్రాపర్ వేలో ఇవ్వగలిగితే మేబీ అది కొంచెం మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 63.5 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దాన్ని టచ్ చేసి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో, మేబీ 63.5 లెవెల్ గాని బ్రేక్ చేస్తే ఫర్దర్‌గా అప్‌సైడ్ మొమెంటం మనం చూడొచ్చు. ఒకవేళ గాని 63.5 లెవెల్ గాని బ్రేక్ చేయకపోతే మాత్రం మనం హైయర్ సైడ్ మొమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం తక్కువ. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చినా. అందులో మీరు ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 మినిట్స్‌లో యాక్టివేట్ అవుతుంది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది. సేమ్ టైమ్ ఎక్స్‌పైరీ కూడా ఉండదు. ఎవరైనా ఓపెన్ చేయలేకపోతే కింద నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే మాత్రం ఓపెన్ చేసుకోండి. క్లియర్‌గా మనం కనెక్ట్ చేసిన డాట్స్ అన్నీ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.